హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 161 కిలోమీటర్ల మేర సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు 6 ప్యాకేజీల్లో చేపట్టనున్న ఉత్తర భాగ నిర్మాణానికి 7,104.06 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేసింది. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్డు, బస్ బేలు, ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్చేంజ్లను నిర్మించనున్నారు. దీనికి ఇటీవల పలు అనుమతులు రాగా తాజాగా కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల అవతల ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ భాగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తుండగా ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదాను మంజూరు చేసింది. ఇటీవల RRR ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన అటవీశాఖ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రీజనల్ ఎంపవర్డ్ కమిటీ ఈ అనుమతులను జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా తాజాగా కేంద్ర కేబినెట్ కూడా RRR ఉత్తర భాగానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పంపిన మినిట్స్లో వెల్లడించారు. ఈ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించాయి. RRR పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి ఒక వరంలా మారుతుంది. RRR ఉత్తర భాగ నిర్మాణం మొత్తం 5 ప్రత్యేక ప్యాకేజీల ద్వారా చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మక భారత్మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కీలకమైన రహదారిని నిర్మించనుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారి డిజైన్లను నేషనల్ హైవే డివిజన్ అందించిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా రూపొందించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉత్తర భాగం పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోనుంది. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించి తూప్రాన్, గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భారీ రహదారిని మొత్తం 6 ప్యాకేజీలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం కోసం దాదాపు 1940 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భూసేకరణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఉత్తర భాగం మొత్తం పొడవు 161.518 కిలోమీటర్లుగా నిర్ణయించబడింది. ఈ ప్రతిష్టాత్మకమైన RRR నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7,104.06 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ రహదారి డిజైన్ను రోడ్లు, భవనాల శాఖ, నేషనల్ హైవేస్ డివిజన్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఖరారు చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు వివిధ జాతీయ రహదారులు, ఇతర ముఖ్యమైన జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక ప్రదేశాల్లో ఇంటర్చేంజ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్చేంజ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ RRR 4 లేన్ల రహదారిగా నిర్మించబడుతున్నప్పటికీ భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దీనిని 6 లేదా 8 లేన్లకు విస్తరించే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి.